సో, ఇప్పుడు ఏదైతే పవర్ డిస్క్, హార్డ్ డిస్క్ ఉన్నదో అండ్ లాసీ హార్డ్ డిస్క్ ఉన్నదో అందులో పెట్టాం. అన్నీ రెడీ చేస్తాం. లెంత్ కూడా ఫిక్స్ చేసి పెట్టాం. ఇప్పుడేంటి? లెంగ్త్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత జనరల్‌గా మనం ప్రాసెసింగ్ ఇచ్చేటప్పుడు అది ఆడియో ప్రాసెసింగ్ గాని, వీడియో ప్రాసెసింగ్ గాని ఏంటంటే మనం దాన్ని రీల్స్ వైస్‌గా డివైడ్ చేయాలి. సో, రీల్స్ అని నథింగ్ బట్ ఒక సినిమా ఫుల్ లెంగ్త్‌ని ఒక 5 పార్ట్స్ కింద, 6 పార్ట్స్ కింద మనం కట్ చేసి దాన్ని రీల్ వైస్‌గా ఇస్తామనమాట. ఓకే. సో, రీల్‌కి ముందు బ్యాక్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ చిన్న అదే చిన్నవుంటాయి. అది పెట్టుకుంటూ 6 రీల్స్ గాని, 5 రీల్స్ గాని ఒక రీల్స్ వైస్‌న వాళ్ళకిస్తాం. సో, ఆ రీల్స్ వైస్‌గా వాళ్ళు కలర్ గ్రేడింగ్ చేస్తారు. వీడియోకొచ్చేటప్పటికి కలర్ గ్రేడింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఇందులో ఏంటంటే మనకి సీజీ ఏమైనా ఉన్నాయనుకోండి. సో, దానికి వాళ్ళు ఒక లేయర్ వేసి అంటే ప్రైమరీ లేయర్ అనేది ఒక ఉంటుంది. అది వేసేసి మనకి రిటర్న్ ఇస్తారు. ఏదైతే మన సీజీ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాట్స్ పర్టిక్యులర్‌గా. ఆ షాట్స్ మనం ఏం చేస్తామంటే మన సీజీ డిపార్ట్‌మెంట్‌కి ఇస్తాం. సో, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఈ వీడియో చేయాల్సిన వాళ్ళు వీళ్ళు చేస్తారు. ఎప్పుడైతే సీజీ నుంచి మనకి అంతా ఓకే అయిపోయిందో అది మళ్ళీ మనకు బ్యాక్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఏదైతే కలర్ గ్రేడింగ్ జరుగుతుందో అక్కడ తీసుకొచ్చి మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత దీని మీద వీళ్ళు ఫైనల్ లేయర్ వేస్తారు. ఫస్ట్ ప్రైమరీ లేయర్ వేశారు కదా! దాని మీద ఇఫ్ ఇన్ కేస్ జనరల్‌గా సీజీ చేస్తే ఆల్మోస్ట్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దానికి అడిషనల్‌గా అక్కర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మన డీఓపీ గాని, లేదా మన డైరెక్టర్ గాని ఇంకా కావాలి, ఇంకొంచెం నేచురల్ లుక్ కావాలనుకున్నట్లయితే వాళ్ళు అడిషనల్ లేయర్ యాడ్ చేస్తారు. సో, ఫైనల్‌గా మనకి వీడియో అనేది లాక్ అవుతుంది. ఫైనల్‌గా మనకి రెడీ అవుతుంది.